ఏంట్రా బిజీ బాయ్, ఏం చేస్తున్నావు? ఏం లేదురా, అదే మన వరంగల్ భద్రకాళి టెంపుల్ గురించి. కూర్చో. వరంగల్ అంటే అందరు కాకతీయులే అంటారు, కానీ నువ్వేంట్రా ఇప్పుడు భద్రకాళి గురించి మాట్లాడుకుంటావు? అంత స్పెషల్ ఉందిరా గుళ్ళో. స్పెషలా? అది సాధారణ గుడి కాదురా, 1300 సంవత్సరాల నుంచి నిలబడి ఉన్న మిస్టరీ. 1300 years, అంత పాతదా? అవును. ఈ రోజు చూస్తున్న మన వరంగల్ కంటే ముందు నుంచే అక్కడ అమ్మవారి కొలువై ఉండేది. సరే, అసలు ఆ గుడిని ఎవరు కట్టారు? హిస్టరీ ప్రకారం చాళుక్యరాజు రెండో వాడు 625 ఏడీలో కట్టించాడు. అంటే కాకతీయుల కంటే ముందా? చాలా ముందురా బాబు. అప్పుడు వరంగల్ కూడా ఇంకా అంత డెవలప్ కాలేదు. అయితే ఎందుకు కాళికామాత గుడి కట్టించారు? ఎందుకంటే అప్పుడున్న కాకతీయ రాజులకు కాళికామాత అనేది ఒక దేవత మాత్రమే కాదు, యుద్ధ శక్తి, శత్రువులని నాశనం చేసే దేవి. అంటే ఇప్పుడు ఈ గుడి అనేది భక్తి కోసం మాత్రమే కాదు, ఒక రాజ్యానికి పవర్ సింబల్ కూడా. అయితే నాతో ఎవరో ఒకసారి అన్నారా, ఈ అమ్మవారు భూమిలో నుంచి బయటకు వచ్చిందని. నిజమేనా? కరెక్టే, కానీ దానికి కరెక్ట్ ప్రూఫ్ అనేది ఏం లేదు. అక్కడ ఉన్న లోకల్ పీపుల్స్ మాత్రం ఎగ్జాక్ట్ గా అదే జరిగిందని నమ్ముతున్నారు ఇప్పటికి. ఎందుకు? ఆ విగ్రహం మనం చూసినప్పుడు మనకు అర్థమైంది, ఒకే రాతిలో భారీగా ఉన్న విగ్రహం. అమ్మవారికి 8 చేతులు, ప్రతి చేతిలో ఒక్కొక్క ఆయుధం ఉంటుంది. అప్పటి కాలంలో ఇంత పెద్ద విగ్రహం ఎట్లా చెప్పుకుంటారు? అదే మిస్టరీ. ఇప్పుడు మనకంటే మిషన్స్ ఉంది, కానీ వాళ్ళు అప్పుడే ఇలాంటి నిర్మాణాలు చేశారు. సరే, ఇప్పుడు ఈ గుడి కట్టిన శిల్పి పేరేంటి? అదేరా బాధ, ఆ పేరు హిస్టరీలో కూడా లేదు. ఏంటి? ఇంత పెద్ద గుడి కట్టిన మనిషి పేరు లేదా? లేదురా, మన చరిత్రలో రాజుల పేర్లు మాత్రమే మిగిలాయి, కానీ కళాకారుల పేర్లు మాత్రం మాయమైపోయాయి. అది నిజంగా చాలా సాడ్. మన ఇండియా హిస్టరీలో ఇదే ట్రాజడీ ఏముంటుంది చాలా. అయితే కాకతీయులు ఎందుకు ఈ అమ్మవారిని అంతగా ట్రస్ట్ చేసి? ఎందుకంటే వాళ్ళు వారియర్స్, యుద్ధాల మధ్యలో బతికిన రాజులు. వాళ్ళకి భద్రకాళి అమ్మవారు అంటే ప్రొటెక్షన్. అంటే వాళ్ళకి ఈ అమ్మవారు ఒక కింగ్డమ్ ప్రొటెక్టర్ లాంటిదా? ఎగ్జాక్ట్లీ. అందుకే వరంగల్ కోటలు, చెరువులు, గుడులు అన్ని ఒక ప్లానింగ్ తో నిర్మించడం. అవునరా, కోహినూర్ డైమండ్స్ ఉన్న ఈ టెంపుల్ కి ఏదో కనెక్షన్ ఉందని విన్నా, నిజమేనా? అది తెలంగాణలో చాలా ఫేమస్ స్టోరీ. కొంతమంది ఏం చెప్తున్నారంటే కోహినూర్ డైమండ్ అనేది భద్రకాళి అమ్మవారి కిందగా ఉండేది. ఏంట్రా? అంటే ఇప్పుడు బ్రిటిష్ క్రౌన్ లో ఉన్న డైమండ్ మన వరంగల్లో ఉండేది, కానీ ప్రూఫ్ అనేది స్ట్రాంగ్ గా లేదు. ఇప్పటికి మాత్రం ఆ స్టోరీ మాత్రం అర్థం చేసుకుంటున్నారు. వరంగల్ మీద చాలా అటాక్స్ జరిగాయి కదా, అయితే మరి ఈ టెంపుల్ వాళ్ళ నుంచి ఎట్లా సేవ్ అయి ఉంటుంది? అవునరా, మాలికాపూర్ దాడులు, తుగ్లక్ దాడులు, అప్పుడు చాలా గుడులు అనేవి ధ్వంసం అయిపోయింది. దీనికి ఎగ్జాక్ట్ ఆన్సర్ అనేది ఇప్పటికి ఎవరికి తెలియదు. కొంతమంది ఏమంటున్నారు అంటే అమ్మవారి టెంపుల్ అనేది గుట్ట మీద ఉండటం వల్ల అని. మరికొందరు ఏమంటున్నారంటే కొంతమంది గ్రామస్తులు అమ్మవారి టెంపుల్ ని చాలా రహస్యంగా కాపాడారు. వీళ్ళైతే అవి కూడా ఉండొచ్చు, కానీ లోకల్ స్టోరీస్ ఇంకోలా చెప్తున్నాయి కదా. అవును, అది నేను కూడా విన్నా. అయితే అమ్మవారి టెంపుల్ ని ఎవరైతే డిస్ట్రాయ్ చేయడానికి వచ్చిందో అందులో చాలా మందికి ఏదో బ్యాడ్ థింగ్స్ జరిగినాయంట. ఆ భద్రకాళి టెంపుల్ దగ్గర ఉన్న చెరువు కూడా చాలా గా ఉంటుంది. కాకతీయులు చెరువు లేదు ర్యాండమ్ గా అయితే కట్టారు. వాళ్ళ వాటర్ ఇంజనీరింగ్ నెక్స్ట్ లెవెల్. రామప్ప, పాకాల, లక్కవరం అన్ని సర్వేయర్ సిస్టమ్స్. ఇప్పటి వాళ్ళకి లేక్స్ అంటే రీల్స్ ప్లేస్ అయిపోయింది. అప్పట్లో లేక్స్ అంటే వాళ్ళ జీవితం, కానీ ఇప్పుడు జస్ట్ మనకు సెల్ఫీ స్పాట్స్ అయిపోయినాయి. అవును, నిజమేరా. మన హిస్టరీ గురించి మనకే చాలా తక్కువ తెలుసు. అదే కాదు, మన యాన్సిస్టర్స్ వేల సంవత్సరాలు నిలబడే నిర్మాణాలు చేశారు, కానీ మనం కట్టుమని 10 ఏళ్ళు కూడా నిలబడని బిల్డింగ్లు కడుతున్నాం. 10 సంవత్సరాలు, 5-6 సంవత్సరాలు వచ్చినట్టు టాక్స్ వస్తున్నాయి బాబోయ్. అప్పుడు మన హిస్టరీ అంటే జస్ట్ మార్క్స్ కోసం చదివేవాళ్ళం. హిస్టరీ అంటే మన ఐడెంటిటీ, మన రూట్స్. మనం వాటిని మర్చిపోతే రేపు మనల్ని కూడా ఎవరు గుర్తు పెట్టుకుంటారు, మనం కూడా మర్చిపోతారు కావచ్చు. ఇది ఒక గుడి స్టోరీ కాదు, ఇది మన తెలంగాణ గౌరవం. వరంగల్ రాళ్ళు మాట్లాడితే మనమే వినడం నేర్చుకోవాలి. హై గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నాకు తెలిసి మీరు ఇంత ఎండింగ్ వరకు చూసారంటే వీడియో మీకు డెఫినెట్లీ నచ్చి ఉంటుంది. ఈ డ్యూయల్ రోల్ అనేది ఫస్ట్ టైం ట్రై చేసిన, ఎట్లుందో కామెంట్ చేయండి. అట్లనే నా ఇంకో ఛానల్ ఉంది, దాంట్లో డే 1 డే 2 అనుకుంటా వీడియోస్ అన్ని పోస్ట్ చేస్తా. అదేంటంటే కొలాబ్ లో పెట్టేస్తా, మీరు చూసుకోండి. అది పాత ఛానలే, దాంట్లో మళ్ళీ రీఓపెన్ చేసి దాంట్లో కూడా ఇలా డే 1 డే 2 అని చిన్న చిన్న బ్లాగ్స్ చేస్తున్నా. మేబీ అవి కూడా మీకు నచ్చుతాయి అనుకుంటున్నా. మిస్టర్ రుద్ర టాక్స్ ఛానల్లో మాత్రం షార్ట్స్ లో భగవద్గీత శ్లోకాలు చెప్తున్నా. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి, ఇబ్బంది ఏం లేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే వెళ్ళి చూడండి. నేను మీ రుద్ర. టేక్ కేర్, బాయ్.